వెల్కమ్ టు వేవ్స్ మీడియా. కుప్పం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రప్పకు కురుబ సంఘం నాయకులు సన్నిహితులు మద్దతు తెలిపారు. సున్నితమైన అంశాలను వ్యక్తిగతంగా తీసుకోవద్దని కురుబ సంఘం నేతలు హితవు పలికారు. చంద్రప్ప ఇంటి వద్ద రెక్కి నిర్వహించడాన్ని ఖండించారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చంద్రప్ప మాట్లాడుతూ తనకు ఎవరిపైనా వ్యక్తిగతంగా కక్ష లేదని స్పష్టం చేశారు. బార్ అసోసియేషన్ మెంబర్షిప్ ఇవ్వలేదన్న కారణంతోనే శ్రీకాంత్ అనే అడ్వకేట్ బెదిరింపులకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇదే విషయంపై కుప్పం డీఎస్పీకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. విలేకరులకి, కురుబకుల బాంధవులకి, ఇతర వచ్చిన మైనార్టీలు ఇతరందరికీ కూడా నమస్కారం. గత 25 సంవత్సరముగా చంద్రప్ప అనే కురుబ కులానికి చెందిన ఆయన లాయర్లు బార్ అసోసియేషన్లో చైర్మన్గా ఉంటూ అతని బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నాడు. అదే కొత్తగా ఇక్కడ ఏదో వాదించాలంటే అది లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇక్కడ అనుమతి మెంబర్షిప్ తీసుకునేసి వాళ్ళు ఇక్కడ సర్వీస్ చేయాల్సి ఉంటుందని తెలుస్తూ ఉంది. అటువంటి పరిస్థితుల్లో దానికంటూ ఒక సంస్థ, ఒక మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళు అక్కడ పోయి మీ సర్టిఫికెట్లు సరిగా ఉన్నాయా లేదా. మన మా బార్లో సుమారు 2-3 సంవత్సరాల నుండి మెంబర్షిప్ కావాలని ఈవీఎస్ శ్రీకాంత్ అనే అడ్వకేట్ అప్లికేషన్ ఇచ్చారు. అప్లికేషన్ ఇస్తే మా బార్ ప్రెసిడెంట్ ఆఫీస్ బేరర్స్ ఉదయ్ కుమార్ సెక్రటరీ వీరిద్దరు కూడా మామూలుగా వెరిఫికేషన్ పంపిస్తున్నారు, డాక్యుమెంట్స్ వెరిఫికేషన్. తర్వాత ఎంక్వైరీలో ఏం జరిగిందో మనకు తెలియదు. తర్వాత ఎంక్వైరీ పిలిచినట్టుంది. ఎంక్వైరీకి పోయి ఏం మాట్లాడినో తెలియదు. తర్వాత మా చంద్రప్పని, మా సీనియర్లు అందరినీ కూడా కొంతమంది వ్యక్తులు రిక్వెస్ట్ చేస్తున్నారు, కొంచెం యాక్షన్ తీసుకోవద్దన్నారు. యాక్చువల్గా ఏమంటే వాళ్ళకి ఏదైనా న్యాయం జరిగితే హైకోర్టు పోయి రిట్ ఫైల్ చేసుకున్నట్లు బాబు గారు చెప్పినట్లు రిట్ ఫైల్ చేసుకోవాలా. అది లేదంటే మేము సుమారు 25 సంవత్సరాలుగా ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నాము. దానికి ముందు మా సీనియర్స్ బారు సుమారు 75 సంవత్సరాలుగా ఇక్కడ నాన్ స్టాప్గా ఎంతోమంది వకీళ్ళు వస్తున్నారు, వెళ్తున్నారు. ఎవరు ప్రాక్టీస్ వాళ్ళు చేసుకొని వెళ్తున్నారు. అదేవిధంగా కర్ణాటక బార్లో ఎన్రోల్ అయినాడు డివి శ్రీకాంత్ సురేష్ అనే వ్యక్తి. 2022లో ఇక్కడ వచ్చి బార్ అసోసియేషన్ మెంబర్ కావాలని నాకు ముందు ఉన్న ప్రెసిడెంట్ దగ్గర అప్లికేషన్ ఇచ్చినారు. వాళ్ళు అప్పుడు ఇచ్చేదానికి కుదరదు, ప్రాక్టీసు నువ్వు ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్ని బార్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటకకి ఏపీకి మార్చుకోమని అప్పుడే చెప్పినారు. అక్కడ మార్చుకోకుండా ఉండిపోయినారు. వాళ్ళు రిజెక్ట్ చేసి వదిలేసినారు అప్లికేషన్. తర్వాత 2024లో నేను బార్ ప్రెసిడెంట్గా ఎన్నికైనాను. నాకు అప్లికేషన్ సబ్మిట్ చేసినారు. నేను కూడా చెప్పినాను, ఇంతకు ముందే ఇవ్వలేదు, ఇప్పుడు కూడా ఇచ్చేదానికి కుదరదు. ఇది మీరు ప్లేస్ ఆఫ్ ప్రాక్టీసు ఏపీకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్లేస్ ఆఫ్ ప్రాక్టీస్